హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు సింపుల్గా తయారు చేసే టిఫిన్ రెసిపీని చూపిస్తున్నాను. నేనైతే గుంటు పొంగనాలు ప్రాసెస్ చూపిస్తున్నాను. నేనైతే ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను. ఇడ్లీ పిండిని తీసుకోవచ్చు, దోశ పిండిని ఏదైనా తీసుకోవచ్చు. అందులో ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. నెక్స్ట్ అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లము, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ వేసుకున్నాం. ఏదైనా దోశ మావైనా బాగానే ఉండిద్ది, ఇడ్లీ మావైనా ఏదైనా బాగుండిద్ది. అందులో వేసుకొని నేనైతే ఇడ్లీ మావు తీసుకుంటున్నాను. ఒక స్పూన్ అంట సాల్ట్ వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపోయినట్టు చూసి వేసుకోండి. అదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా మనం కలుపుకుందాం. చూడండి, నేను కలిపే విధానం అంత చెక్క మరీ పలుసుగా అయిపోతే బాగుండిద్దు. వాటర్ ఏమి యాడ్ చేయవసరంలే, అలా సరిపోయిద్ది. నెక్స్ట్ సాల్ట్ చూసుకొని కలుపుకోండి. నాకైతే సాల్ట్ సరిపోయిద్ది నేను వేసే కంటెస్టెంట్కి. చూడండి, అట్లా ఉండాలి. అదే ఆ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోద్ది, ఇంకేమి వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదు. అట్లా ఉంటుంది. సైడ్ని పెట్టేద్దాం. చట్నీకి రెడీ చేసుకుందాం. చట్నీతో అయితే బాగుండిద్ది. నేనైతే పల్లీలు శనగపప్పు చట్నీ చేస్తున్నాను. ఆయిల్ ఒక పెనం పెట్టుకుని ఆయిల్ నేను పల్లీలు నెక్స్ట్ శనగపప్పు వేసుకుంటున్నాను. లైట్గా ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి, నెక్స్ట్ కొన్ని పొట్టు తీసిన ఎల్లుల్లిపాయలు, నెక్స్ట్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్న అల్లము, ఇవన్నీ ఫ్రై చేసుకుని సరిపోద్ది. ఇంకేం యాడ్ చేయవసరం లేదు. లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది. చూడండి, లైట్గా ఫ్రై అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది మిక్సీ పట్టేసుకున్నాం. ఏదో మిక్సీ పెట్టుకుని చట్నీ అలా రెడీ చేసుకున్నాం. ఇందులో పోపు వేసుకున్నాం. ఇందులో సాల్ట్ వేయలేదు కదా, ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని సరిపోద్ది. చట్నీ పోపు పెట్టేస్తున్నాను. పోపులన్నీ వేసి కరివేపాకు, ఎండుమిర్చి, నెక్స్ట్ పోపులన్నీ వేసాక అది లైట్ ఫ్రై అయ్యాక మనం వేసిద్దాం ఈ పోపు చట్నీలోకి. చట్నీ కూడా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే గుండు పొంగనాలు వేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. గుండు పొంగనాలు పన్నం పెట్టుకుని చూడండి, అది అట్లా ఉండిద్ది. మన సైడ్ అయినా దొరికిద్ది, బాగుండిద్ది. డైలీ చేసుకునే టిఫిన్ కంటే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుండిద్ది. నేనైతే తీసుకున్నాను అది. చూడండి, మనం ఇందాక కలుపుకున్న అది బ్యాటర్ అంతా స్పూన్తో ఒక్కొక్క డ్రాప్ వేసుకోండి. ఆయిల్ సరిపోద్ది. ఎక్కువేమో ఆయిల్ యూజ్ చేయవసరం లేదు. ఒక్కో డ్రాప్ వేసుకుంటే సరిపోద్ది. పన్నం వీటి ఎక్కాక ఒక స్పూన్తో కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోద్ది. అది కొంచెం ఉడికాక కొంచెం ఉబ్బుద్ది. అలాగా అన్నిట్లంటే వేసుకున్నాను కొంచెం కొంచెం. ఒక 5 మినిట్స్ మనము మూత పెట్టుకుంటే సిమ్లోనే పెట్టి ఉడికించాలి. దాన్ని అయితే హైలో పెట్టకూడదు. సిమ్లో పెట్టి 5 మినిట్స్ తర్వాత చూడండి, ఒక స్పోర్క్తో జస్ట్ ఎలా టర్న్ చేస్తే టర్న్ అయిపోద్ది. ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ టర్న్ చేస్తే 2 సైడ్లు ఫ్రై అయిపోద్ది, బాగుండిద్ది. స్లోగా అలా కలుపుకోండి. సిమ్లో పెట్టి చేయాలి. హైలో పెడితే కింద మాడిపోద్ది, రాదు. సిమ్లో పెట్టి అలా టర్న్ చేస్తే సరిపోద్ది. ఒక సైడ్ ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ టైం టర్న్ చేస్తున్నాను. చూడండి, బాగా ఫ్రై అయ్యి కిందవి. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఫ్రై అయితే బాగుండిద్ది. అది అది టర్న్ చేశాక అది కూడా ఫ్రై అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. రెడీ అయిపోయినట్లే. ఇవి తిప్పిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగితే ఇది కూడా సెకండ్ టైం అది రివర్స్ తిప్పే దగ్గర కూడా అది కూడా ఫ్రై అయిపోద్ది. నాకైతే ఫ్రై అయిపోయి చూడండి, నేను సర్వ్ చేసుకున్నాను. చట్నీ కొంచెం టమాటా చట్నీ, పల్లీ చట్నీ 2 కూడా బాగుండిద్ది టిఫిన్. ఓకే.